హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో ఫంక్షన్లో చేసే గోంగూర పప్పు నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. మీకు ఈ వీడియో అర్థం అవ్వాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా వీడియోని చూడండి. అప్పుడే మీకు నేను చేసిన రెసిపీ అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి గోంగూర పప్పు నేను ఎలా చేశానో చూసేద్దాం. ఇప్పుడు మన గోంగూర పప్పుకి ఒక 150 గ్రాములు కందిపప్పు తీసుకుంటున్నానండి. ఈ కందిపప్పుని శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు 1 లీటర్ వాటర్ పోసానండి. 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు 150 గ్రాముల కందిపప్పుకి చూస్తున్నారు కదండి, ఇంత కట్టలు 2 కట్టలు గోంగూర అయితే తీసుకొచ్చారండి. ఇప్పుడు మన పప్పు ఉడికేలోపు ఈ గోంగూరని శుభ్రంగా ఒలుచుకొని క్లీన్ చేసుకుందాం. మన కందిపప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేడైందండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి ఈ ముక్కలు వేసేసుకున్నాం. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరుక్కున్నాము, ఆ ముక్కలు కూడా వేసుకున్నాం. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నాం. మనం వేసిన ముక్కలు ఇలా మెత్తబడితే చాలండి. ఇప్పుడు మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ గోంగూరని కూడా ఇందులో వేసేసుకున్నాం. ఈ గోంగూరని బాగా ఒక 5 నిమిషాలు పడుతుందండి. ఇది 5 నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకున్నాం. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూను కారం, ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ పప్పును కూడా వేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం ఇలా కలుపుకున్నాం కదండి, ఇందులో ఒక 100 ml వాటరు యాడ్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. మన గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఒకటి మీకు చెప్తున్నాను సింపుల్గా. వర్షాకాలం కానీ చలికాలం కానీ మన గోంగూర పప్పు కానీ చేసుకున్నప్పుడు మనకు ఈ వర్షం వల్ల ఈ చలికాలంలో ఏంటంటే పులుపు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే తెల్లవారుదాన మంచు కురవటం వల్ల. అందుకు కాబట్టి మీరు కొద్దిగా చింతపండు పులుసు, అంటే మీరు చేసుకునే పప్పును బట్టి కొద్దిగా చింతపండు పులుసు యాడ్ చేసుకుంటే ఆ పులుపు ఈక్వల్ అయిపోయి మన గోంగూర పప్పు అనేది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఒక వారం 4 రోజులు ముసురు పట్టింది, ఆ టైంలో గోంగూర పప్పు తినాలంటే మాత్రం కంపల్సరీ చింతపండు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. అదే ఒక చిన్న రెబ్బ చింతపండు అయితే కవర్ చేసేసిద్ది. ఇప్పుడు ఏంటంటే వర్షాలు లేవు కాబట్టి మా ఆయన లేదండి, అవసరం లేదు. అంతే కదా, ఎండాకాలం కూడా అవసరం లేదు. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మన పప్పు అయితే పక్క పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. దానికి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకుందాం. పప్పుకి తాలింపు పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా
ఒక 2 స్పూన్లు అదనంగానే ఆయిల్ ఉండాలి, అప్పుడే పప్పు టేస్ట్ వస్తుంది. ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. అదే సాంబార్కి కానీ రసానికి కానీ చిటికెడు అంటే చిటికెడు, చాలా తక్కువ మోతాదులో ఆయిల్ వాడాలి, అప్పుడే అవి రుచి వస్తుంది. ఇంకేందంటే ఆయిల్ ఇలా తెట్టలాగా రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినపప్పు, ఓ చిటికెడు ఆవాలు, కొద్దిగా జీరా. ఇప్పుడు ఇందులోనే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక 5-6 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు 3 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నామండి. పప్పులో కావాలంటే పైన గార్నిష్ చేసుకోవచ్చు. అది వేయాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందామండి. మన పోపు అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా మీరు పోపు పెట్టుకున్నప్పుడు ఇలాగ వేసేసి ఇలా మూత పెడితే ఆ స్మోక్ ఫ్లేవర్, మనం నెయ్యి వేసాం కదా, ఆ ఫ్లేవర్ అన్నది మొత్తం మన పప్పుకంతా పట్టుకుంటుంది అనమాట. చూసారా, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఇంకెందుకు, వేడి వేడి అన్నంలో మన గోంగూర పప్పు వేసుకొని లాగించేద్దాం రండి. చూశారు కదా, వేడి వేడి అన్నం, వేడి వేడి గోంగూర పప్పు, అప్పడం, ఉప్పు మిరపకాయ, లాగించేద్దాం రండి. ఈ గోంగూర పప్పుకి ఈ వేడి వేడి అన్నము, ఈ అప్పడం, ఈ ఉప్పు మిరపకాయ పెళ్లి భోజనం తిన్నట్టు ఉంది. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, అంత అద్భుతంగా ఉంది. అసలు ఎట్లుందండి కాంబినేషను. ఈ గోంగూర పప్పు అసలు గోంగూరని ఇష్టపడిన వాళ్ళు ఉండరు నాకు తెలిసి 100%. ఎందుకంటే మనం రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసిన పెళ్ళికొడుకు తోడులాగా బిర్యానీ చెప్తే గోంగూర ఇస్తారు. ఒకవేళ ఇవ్వలేదనుకో, ఏమంటే గోంగూర లేదా అని అడిగేస్తారు. అంటే ఆ గోంగూర టేస్ట్ ఉండేది అసలు పప్పు చేసినా, పచ్చడి చేసినా, అసలు ఏం చేసినా అసలు ఆ రుచి ఏందండి అసలు. ఏం అద్భుతం అసలు. ఇలాగ ఈ అప్పడం కూడా కాంబినేషన్ కదిలితే అబ్బో. చూశారు కదా, చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉందండి. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. చేస్తారు కదా, చేస్తారు మీరు. గోంగూర పప్పు అంటేనే అంత ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.